ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు, నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టం మొన్న నిన్నే. ఏం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళకూడదు. నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అనే ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపించి కేసీఆర్. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నిన్ను బయటకు. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు.